15 ఇయర్స్గా హస్బెండ్ వైఫ్ సపరేట్గా ఉంటే అది డైవోర్స్కి రీజన్ అవుతుందా? రీసెంట్గా సుప్రీంకోర్టు ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఒక కపుల్ దాదాపు 15 ఇయర్స్గా సపరేట్గా ఉంటున్నారు. ఈ పీరియడ్లో ఇద్దరు వేరు వేరు ప్లేసెస్లో వేరు వేరు లైఫ్స్ లీడ్ చేస్తున్నారు. మళ్ళీ కలిసి లైఫ్ స్టార్ట్ చేయడానికి జెన్యూన్ అటెంప్ట్స్ కూడా లేదు. ఇక్కడ హస్బెండ్ వచ్చేసరికి సెక్షన్ 13 క్లాస్ 1 సబ్ క్లాస్ ఐఏ ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మెంటల్ క్రుయాలిటీ గ్రౌండ్ మీద డైవోర్స్ కోరాడు. ఫ్యామిలీ కోర్టు ఫస్ట్ డైవోర్స్ ఇవ్వలేదు, కానీ రాజస్థాన్ హైకోర్టు డైవోర్స్ గ్రాంట్ చేసింది. అయితే వైఫ్ డైవోర్స్కి ఆపోజ్ చేస్తూ నేను మ్యారేజ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నానని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పిందంటే మ్యారేజ్ అనేది పేపర్ మీద మాత్రమే కంటిన్యూ అవ్వడం కాదు, చాలా ఇయర్స్ సపరేట్గా ఉండి రిలేషన్షిప్ని రిస్టోర్ చేయడానికి ఎఫర్ట్స్ లేకపోతే ఆ మ్యారేజ్ ప్రాక్టికల్గా బ్రేక్ డౌన్ అయినట్టే అని చెప్పి కోర్ట్ అబ్జర్వ్ చేసింది. అలాంటి ప్రొలాంగ్డ్ సపరేషన్, రీకన్సిలియేషన్ ఎఫర్ట్స్ లేకపోవడం, ఇమోషనల్ డిస్టెన్స్ మరియు కాంజుగల్ రిలేషన్షిప్ లేకపోవడం వల్ల పార్ట్నర్కి మెంటల్ పెయిన్ కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కలిసి మెంటల్ క్రుయాలిటీగా కన్సిడర్ చేయవచ్చు అని చెప్పి కోర్టు చెప్పింది. కోర్టు ఇంకేం చెప్పిందంటే రీజనబుల్ కాజ్ లేకుండా మ్యారిటల్ రిలేషన్షిప్ని కంటిన్యూస్లీ డినై చేయడం కూడా మెంటల్ క్రుయాలిటీకి ఎగ్జాంపుల్ అవ్వచ్చు. సుప్రీంకోర్టు వైఫ్ అపీల్ని డిస్మిస్ చేసి హైకోర్టు ఇచ్చే డైవోర్స్ని అప్హోల్డ్ చేసింది. అలాగే ఆర్టికల్ 142 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పవర్స్ని యూజ్ చేసి మ్యారేజ్ని డిజాల్వ్ చేసింది. ఇలాంటి డైలీ లీగల్ అవేర్నెస్ మీ దగ్గరికి రావాలంటే ఫాలో పీపీ లా కబుర్లు.